సో, అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అంటే యాహ్! మీ అప్పుడు గాని, ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినియి. సో, కమింగ్ బ్యాక్ 'గులాబీకి' వెళ్తే కనుక 'సునీత' గారు వీళ్ళందరూ మీతో పాటు పాడారు కాబట్టి, ఇప్పుడు అవును. టచ్‌లో ఉంటారా? ఎప్పుడైనా మాట్లాడడం గాని ఇలాగా జరుగుతుందా? జనరల్‌గా ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే టచ్‌లో ఉంటారు. హ్మ్. 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 ఏదైనా ఒక ఫన్నీ థింగ్ అంటే ఏం చెప్తారు? 'గులాబీ' టైమ్‌లో అంటే మీరున్నోళ్ళందరూ ఏమి లేదు. ఏమి లేదా? ఫన్నీ అసలు థింగ్ ఏంటంటే 'గులాబీ' తర్వాత ఎక్కువ సినిమాలు నేను చేయలేదు. అదే ఫన్నీ థింగ్. నో సార్. ఆ మూవీ టైమ్‌లో సో, ఏదైనా ఒక మీ అందరూ కలిసి వర్క్ చేసారు అండ్ సో, ఏం న్యూ లేదు. పీపుల్ గాబట్టి నథింగ్. అస్సలకి. నథింగ్ ఎట్ ఆల్. హ్మ్. 'గులాబీలో' ఆ పాటలు అవి నాకు కొన్ని గుర్తున్నాయి. అంటే హ్మ్. దోస్ మూమెంట్స్ ఆఫ్ వాట్ ఐ ట్రావెల్. నేను ఎక్కువ ఐయామ్ నాట్ ఎ వెరీ అంటే లైక్ ఎ వెరీ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఐయామ్ ఫ్రెండ్లీ. కొత్తగా ఒక 10 మంది ఉంటేనే నా జీవితం అని అనుకునే ఉంటాను. ఐయామ్ మోర్ కనెక్టెడ్ విత్ నేచర్, విత్ యానిమల్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఓకే. సో ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ విత్ నేచర్, ప్రకృతి, వేరే స్పీషీస్ అండ్ యానిమల్ కన్జర్వేషన్ థింగ్స్ లైక్ దట్. మనుషులు దే ఆర్ కేపబుల్ ఆఫ్ లివింగ్ బికాస్ వీ క్రియేటెడ్ అన్ ఈకో సిస్టమ్ ఫర్ అవర్. వాటికి ఎంత కాదన్నా కూడా నేచర్ అప్పుడు ఇచ్చిన దాని కొంత మనం డిస్టర్బ్ చేసాం కాబట్టి ఐ ప్రిఫర్ స్పెండింగ్ మై టైమ్ విత్ దెమ్ మోర్ దెన్ హ్యూమన్స్. సో, నేను చూసాను యాక్చువల్లీ చాలా బావుంది. అంటే నాకు ఇంత ఇలాంటి ఏరియాలో కూడా ఇలా కూడా ఉందా హౌస్ అని జెప్పేసి నేను షాక్ అనమాట. వచ్చేటప్పుడు చూసాను మీ మ్యాంగో ట్రీ గాని, బయట చిన్న చిన్న ఐ మీన్ అక్కడ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ నాకు చాలా బా అనిపించింది. లోపల రాంగానే ఇది మిడ్ ఆఫ్ సిటీలో ఇలా కూడా ఉందా అని చెప్పి నేను ఫస్ట్ షాక్ అయ్యాను. అది చూడంగానే యాక్చువల్‌గా. సో, మీరొక్కసారి పర్మిషన్ ఇస్తే తర్వాత ఒక్కసారి నేను చూయిస్తాను మా ప్రేక్షకులకి గూడా. సో, చాలా బావుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి విన్నాము. అసలేంటి సార్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండి? ఏదైనా ఒక ఫీల్డ్‌లో మన క్రియేటివ్ దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. సో బేసికల్లీ ఐయామ్ ఎ క్యూరియస్ పర్సన్. సో విత్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 'గులాబీ' తర్వాత కూడా ఐ కెప్ట్ ఇవాల్వింగ్. అంటే కొంతవరకు మ్యూజిక్ అని, తర్వాత ఐయామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ బికాజ్ మై ఫాదర్ వాస్ ఎ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్ హిమ్సెల్ఫ్. ఓకే. సో నాకు ఆ ఫోటోగ్రఫీ కానివ్వండి, తర్వాత ఆల్ దీస్ థింగ్స్ అలా సినిమాటోగ్రఫీలోను, తర్వాత ఎడిటింగ్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఐ వాస్ మోర్ ఇంటు దిస్ కంప్యూటర్ టెక్నాలజీ అన్నమాట. సో ఎప్పుడెప్పుడైతే ఈ నాన్ లీనియర్ టెక్నాలజీ అనేది స్టార్ట్ అయిందో ఐ ట్రావెల్డ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాసెట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇంటు దిస్ క్రియేటివ్ సైడ్. హ్మ్. ఆ సినిమా అనేది అలా ఇవాల్వ్ అవుతూనే వచ్చాను. సో ఐ కెప్ట్ ట్రైయింగ్ డిఫరెంట్ stages of my career and my thing. I tried my hand at filmmaking in different stages. So ఇప్పుడు రీసెంట్గా సో మై మూవీ ఈజ్ రెడీ, క్రాస్ రోడ్స్. సో ఈ క్రాస్ రోడ్స్ అనే మూవీ ఇట్స్ అగైన్ ఇట్స్ అబౌట్ a little bit of characters, about the different dreams of being filmmakers అన్నమాట. So the story is all about filmmakers, ఓహ్! సినిమా స్టూడెంట్స్ బేసికల్గా. వాళ్ళలో ఉన్న అంటే చిన్న ఏజ్ నుంచి వాళ్ళు డెవలప్ చేసుకున్న డ్రీమ్స్ అవన్నీ అది ఆ అచీవ్మెంట్లో ఆ సినిమాని చేయడము, ఆ సినిమాని రిలీజ్ చేసే ఒక జర్నీలో వాళ్ళు ఫేస్ చేసే కొన్ని స్ట్రగుల్స్, వాళ్ళు చేసే ఛాలెంజెస్ని ఈ స్టోరీలో ఎంబెడ్ చేసాం అనమాట. సో that's exactly what it is. ఓకే. So సో Crossroads is all about that. It's ready. మన సెన్సార్ సబ్మిట్ చేసాము. ఎక్స్పెక్టింగ్ టు రిలీజ్ ద మూవీ వెరీ సూన్. ఓకే. సో, దానిలో ఎలాంటి సాంగ్స్ ఏమన్నా ఉంటాయా? అంటే ఫిల్మ్ మేకర్స్ అన్నారు కాబట్టి ఆన్ స్టోరీ అంటే కమర్షియల్ వైస్ గూడా ఏమన్నా ఉంటుందా? ఓన్లీ ఫర్ మూవీ మేకర్స్ అంటే వాళ్ళు స్ట్రగుల్స్ అన్నీ చూయిస్తారా? అసలు ఎలా ఉంటుంది యా సార్? ఇట్స్ మోర్ అబౌట్ ది ఫిల్మ్ మేకర్స్ ద స్టోరీ. దాంట్లో కొంతమంది యాక్టర్స్, తర్వాత దానికి సంబంధించిన టెక్నీషియన్స్, వీళ్ళ స్టోరీ అన్నమాట బేసికల్గా. మూడు పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. ఒకటేమో ఏ సాంగ్ ఆన్ ద డ్రీమ్ ఆఫ్ అంటే ఒక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న ఒక అమ్మాయి. సో ఇట్స్ అ స్టోరీ ఆఫ్ గర్ల్. ఓకే. అంటే దీంట్లో నా ప్రొటగనిస్ట్ ఎవరైతే ఉన్నారో షీఈ్ అ గర్ల్. సో షీ వాంట్స్ టు బి ఎ ఫిల్మ్ డైరెక్టర్. సో అది ఆమె డ్రీమ్ గురించి ఒక పాట. దెన్ ఐ హ్యావ్ అనదర్ వెరీ మెలోడియస్ సాంగ్. దానికి కారుణ్య పాడాడు. ఓహ్! Yeah, నైస్. he is a singer for that song. And there's another montage song, which is more serious and అంటే ఎప్పుడైతే ఈ ఛాలెంజ్ అనేది ఇంకా చాలా థికెన్ అవుతుందో ప్లాట్ అనేది. సో ది స్టోరీ ఈజ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో దెర్ ఈస్ ఎ ఛాలెంజ్ విచ్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో అది ఎప్పుడైతే థికెన్ అవుతుందో ప్లాట్, దేర్ ఇస్ అనదర్ మాంటేజ్ సాంగ్ విచ్ ఇస్ అ వెరీ సీరియస్ సాంగ్, మోర్ లైక్ ఎ రాక్ సాంగ్ యాక్చువల్లీ. యాక్చువల్లీ అన్నీ కమర్షియల్ వైస్ అండ్ రియాలిటీ వైస్ కూడా
కనిపిస్తుంది మీరు చెప్పిన వర్డ్స్‌లో నాకు తెలిసినంత వరకు. సో, అన్నీ మిక్స్ చేశారు. ఇంకా కారుణ్య గారు ఉన్నారంటే డెఫినెట్‌గా ఒక మంచి మెలోడీ ఎక్స్‌పెక్ట్ ఇట్స్ చేయొచ్చు. వెరీ గుడ్ మెల్. ఇట్స్ వెరీ గుడ్ మెల్. యాహ్! మీరు అనగానే నాకు అదే గుర్తొచ్చింది. ఫస్ట్ కారుణ్య గారు అనంగానే సో, ఒక మంచి మెలోడీ ఉంటుంది దాంట్లో అని. సో, మీరు రీసెంట్ డేస్‌లో చాలా మూవీస్ చూస్తూ ఉన్నారుగా. రీసెంట్ డేస్‌లో మీ ఫేవరెట్ సింగర్స్ కానీ, మ్యూజిక్ కానీ మీకు నచ్చిందంటే ఏం చెప్తారు? సో కారుణ్య వాయిస్ బాగుంటుంది. నాకు ఈవెన్ మై డాటర్ ఆల్సో లైక్స్ కారుణ్యాస్ వాయిస్. అందుకని స్పెసిఫిక్గా మై డాటర్ ఇస్ ద ప్రొడ్యూసర్ ఫర్ మై మూవీ. సో కారుణ్య చేతే పాడించాలి అని ఆ పాటను మేము పాడించాము. సో డెఫినెట్గా హీఈస్ అ వెరీ గుడ్ సింగర్. ఐ ఐ టోటలీ అప్రిషియేట్ హిమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ ఐ గో బ్యాక్ ఆఫ్టర్ మీ ద నెక్స్ట్ జనరేషన్లో ఉన్న మ్యూజిక్ కంపోజర్స్లో there are two people whom I appreciate and like their works. అంటే one name is Deviశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ కొన్ని సినిమాల్లో కొన్ని మెలోడీ సాంగ్స్ ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం కానీ ఆ తర్వాత ఈవెన్ ఈ 21 కుమారి 21 ఏదైతే ఉందో ఆ సినిమాలో ఉన్న మేఘాలు లలలా. సో ఈ పాటను తర్వాత వర్షం ఈ ఇవి కొన్ని పాటలు ఏవైతే తను చేసాడో ఐ లైక్ హిస్ మెలడీస్. ఓకే, లాట్ ఆఫ్ మెలడీ అని ఇంకా కమర్షియల్ సాంగ్స్ అంటారా, ఓకే ఫైన్, ఐ మే నాట్ కనెక్ట్ టు దాట్ బికాస్ అది రిక్వైర్మెంట్ చెప్తారు. బట్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్. అండ్ తన ఫస్ట్ సాంగ్ యాక్చువల్గా తను యాజ్ స్టార్ట్ అవ్వకముందు కెరియర్ కూడా తన వాయిస్తో నేను యాక్చువల్గా ఒక సినిమాలో తను రికార్డ్ చేశాను. ఇట్స్ మచ్ బిఫోర్ హీ బికేమ్ మ్యూజిక్ డైరెక్టర్. బట్ అది ఆ మూవీ రాలేదు, సో ఆ సాంగ్ రాలేదు యాక్చువల్గా. సో ఐ లైక్ హిస్ వే ఆఫ్ సింగింగ్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఓకే, దట్ ఈస్ వన్. ది అదర్ మ్యూజిక్ కంపోజర్ ఐ లైక్ one or two songs of his is Mickey Jr. So these two people I appreciate their talent, at the same time their works. యాహ్! మా కోసం ఏదైనా ఒక సాంగ్ దేవిశ్రీ గారిది అండ్ ఒకటి మిక్కీ జమీర్ గారిది. Yeah, I'll take some time Yeah. because I don't know the lyrics and all that. నాకు గుర్తులేదు. లేకపోతే సో రీసెంట్ డేస్‌లో సడెన్‌గా మీరు విన్న ఈ సాంగ్ నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు రీసెంట్ డేస్ తమిళ యాక్టర్ సూర్య నాకు చాలా ఇష్టం. అతను దాదాపు అతని సినిమా ఏది వచ్చినా కూడా అన్నీ చూస్తా. రియలీ ఫాండ్ ఆఫ్ హిస్ యాక్షన్ అండ్ అసలు ఓవరాల్గా అతను పెట్టే హార్డ్ వర్క్ అది కూడా అప్పుడు ఆ గజనీ కానివ్వండి ఏదైనా కానీ ఆల్ ది మూవీస్ దట్ హీ హెస్ డన్. దాంట్లో ఒక పాట పాడతాను నేను అతన్ని బికాజ్ ఐ లైక్ దిస్ సాంగ్ అలాట్. నాలోన పొంగేను నర్మదా నీళ్ళల్లో మురిసిన తామరా అంతట్లో మారేను ఋతువులా పిల్ల నీ వల్ల నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారక బంగారు పువ్వుల కానుక పేరేరే కాంచన ఓం శాంతి శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే నా శ్వాసే నీవే దోచావే చెలి నేనే నీవు అయ్యావే సూపర్ సూపర్ సూపర్. అలా మెలోడీస్ మీరు పాడుతుంటే ఇట్లా ఎంతసేపు వినాలనిపిస్తుంది. సూపర్ సూపర్ Thank you. సూపర్ సార్. అండ్ సూర్య గారు సాంగ్స్ అంటే మీకు అంటే ఐ మీన్ యాక్టింగ్ అంటే సాంగ్స్ కాదు ఐ లైక్ హిస్ యాక్షన్ అండ్ హీ ఆల్వేస్ ట్రైస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అండ్ స్టోరీస్. ఆ క్యారెక్టర్స్ని ఎప్పుడు ఒక సినిమాలో ఉన్నట్టు ఇంకో సినిమాలో అసలు ఉండవు. దాదాపు ఈ ట్రైస్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఐ లైక్ దట్ నేచర్ ఆఫ్ అంటే ఒక హీరోగా అయ్యాక కూడా ఇది చేస్తే నాకు రిస్క్ ఏమో అన్న విషయం పక్కన పెట్టి ఏదో ఒకటి అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు. దాంట్లో ఎన్నోసార్లు తనకి కొన్ని ఫ్లాప్లు అయ్యాయి, కొన్ని సూపర్ హిట్లు అయ్యాయి. బట్ స్టిల్ హీ నెవర్ చేంజెస్ హిస్ అంటే ఆ భయం రానియట్లేదు. ఐ మీన్ లైక్ ఇది చేస్తే ఏమైనా అవుతుందేమో అని కాకుండా ఇప్పుడు మొన్న చూడండి కంగువా చేసాడు. రకరకాలు అనమాట. ఆల్ ఎక్స్పెరిమెంటేషన్స్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ a creative person or ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఎక్స్పెరిమెంట్ చేస్తే అంత డిఫరెన్స్ అనేది ఆడియన్స్కి రీచ్ అవుతుంది కదా. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. అందుకనే అతని సినిమాలు చూడాలనిపిస్తుంది. సో రీసెంట్గా కూడా రెట్రో కూడా అది కూడా ఒక డిఫరెంట్ ఇంకా చూడలేదు యాక్చువల్లీ లాస్ట్ డేనే రిలీజ్ అయింది అది. Yeah. సో అది కూడా ఒక డిఫరెంట్ అనమాట. అంటే మీరు అన్నట్టు సూర్య గారు అన్ని చాలా డిఫరెంట్గా చేస్తారు. సో మీరు ఇప్పుడు నేను ఇందాక అడిగింది యాక్చువల్గా మీ ఫేవరెట్ సింగర్స్ ఒక సాంగ్ మీ సూర్య గారు సాంగ్ పాడారు.
యా ఐ మీన్ నాకు అది నచ్చింది కాబట్టి అది పాడాను, అంత సింపుల్. సో అంటే మీరు దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్ ఒకటి పాడతానని చెప్పి. యా నేను అంటే ఆ పాటలు వినడం నాకు ఇష్టము, బట్ నాకు లిరిక్ అది నాకు గుర్తులేదు. సో యా